అతిపెద్ద గొంతుక అమ్మో ఈ రాష్ట్రంలో జర్నలిజంలో అసలు జర్నలిజంలో ఓనమాలు నేర్పినోడు. ఓనమాలకే ఓనమాలు ఇటరాయాలని నేర్పించిన మునగాడ అంట. చూసుకోరిగా డైరెక్ట్ ప్రశ్నించే గొంత చెప్తాను సంగతి. వచ్చింది. రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీదకు రావాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. అతివేగము, నిద్రలేతనము, మద్యం సేవించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం రోడ్డు ప్రమాదాల కారణాలు. ఇంకేమి లేవా? కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ వైఫల్యాలు, రోడ్లు వేయకపోవడం, ప్రజల్ని పట్టించుకోకపోవడం ఏం లేవా? ఏం చింతపండు కనిపిస్తలేవా? కళ్ళు మింగినాయా? కళ్ళ కాకులు ఏమైనా పొడిచినాయా? చూసుకోరాదు ఒకసారి. పొడవినా ఒకసారి చెక్కింగ్ చెయ్యి. గుంతల రోడ్లు సేఫ్టీగా లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అబ్బా బాబా ఏం రాసినాయంరా? నేను చెప్పిందే రాసినట్టు కదా, ప్రింట్ కొట్టేసింది. సో చింతపండు మల్లయ్య గారు అయ్యో వాళ్ళు చేయకపోతే నేను చెప్తాను కదా. రోడ్లు అయిపోయినా, రైతు బంధు అయిపోయినా, పైసలు అయిపోయినా వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాలి. మరి నీ కాడికి పంపుదాం అనుకుంటా జనాల్ని. పంపమంటావా? ఓసారి పంపుతా చూసుకో. మరి అలా సమానం చెప్పు. కాళ్ళు చేతులు పోయిన శతఘాతులు చూస్తే కన్నీళ్ళు కడలు తెచ్చుకుంటున్నాయి. అబ్బా ఏ మంది వచ్చేది ఆయన తెచ్చుకోలే, ఇప్పుడు తెచ్చుకుంటాయట. ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలు చూస్తుంటే రోడ్డు ప్రయాణాలు మానేయాలని అనిపిస్తుందట. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు పరామర్శించే నేతలు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఎక్స్గ్రేషియో ప్రకటించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. పొన్నవారని అంటాడు. మరి నువ్వేం చెప్తావు? నువ్వు పోయినావురా? మరి నువ్వు పోయినావా? నువ్వేమిటికి పోలేదురా అంటే మనం రాజ్యాధికారం తెస్తాం. మనం రాజ్యాధికారం తెచ్చి పంగనాలు పెడతాం. అడిగిపోడు అనమాట. ఇంకేంది? రోడ్డు భద్రతలను పటిష్టం చేసి కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాల్సిన ప్రభుత్వాలు హైవే రోడ్ల వెంబడి అడుగడుగునా బెల్ట్ షాపులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు కాదు, మన ప్రభుత్వం. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆశీర్వాదాలతో మనమే గెలిపించినాం కదా సర్కారు. ఊరుకు 10 పెడతాంది. ఆయన 2 పెట్టిండు ముసలాయన, ఆయన 10 పెడతాను. ఇప్పుడు పర్మిట్ రూలకు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారు. అమాయక జనాల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. బెల్ట్ షాపులు అన్నాడు కదా, అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నాడు. అరే చింతపండు మలేషగా ఎవరు ఇచ్చా నీకు ముచ్చట ఎత్తిండ్రు. ఎలా మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మా రాజన్న గారు ఏం చెప్పారంటే, ఇంకో ప్రజలు తాగి ఆగమవుతుర్రు, బాధపడుతుర్రు, గొసదిత్తుర్రు, 4 గంటలకు వెళ్ళి 8 గంటల దాకా అన్న డైలాగ్ వాళ్ళు ఏం ముసిముసిపోయింటారు అందరూ. నేను కూడా ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇంకోటి ఊరు అవతల బెల్ట్ షాపులు ఉండాలి, వైన్ షాపులు ఉండాలన్నాడు. అంత మారిపోయింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వైన్ షాపులు ఊరినే ఉండాలి. వైన్ షాపులకు అలా అడ్వాన్సులు ఇచ్చేసారట జనాలు. మా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో 7 వేలు చెప్తారు. ఇప్పుడు ముచ్చట ఏడ ఉన్న వయసులు ఆడే ఉన్నాయి, ఏడ ఉన్న మందు ఏడ ఉన్న ముచ్చట ఆడే ఉంది. రాజన్న డైలాగులు మాత్రం ఫేమస్ అయినాయి అంతే. పని మాత్రం గుండుసున్నా గాడిదిగుంటే. ఏమిచ్చిండు రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపుల కంటే బంగారు బాతిచ్చిండు, జనాలకి గాడిది గుడ్డు ఇచ్చిండు. టెండర్లు అయిపోయినాయి, పైసలు ఇచ్చిర్రు, అడ్వాన్స్ కట్టిరు, రెంట్. రేపో మాపు కొత్త బెల్ట్ షాపులకు పోయి వైన్ షాపులో పోయి రిబ్బన్ కటింగ్ చేస్తాడు మన రాజన్న గారు. బెల్ట్ షాపులు వల్ల రోడ్ల కాడ పెట్టిరు అంటున్నాం. అబ్బో చిన్న జర్నలిస్ట్ కాదయ్యో, భూమన్లో దొరకడు మా మల్లేశ సంసారి. ఇంకేందో విజయలు పిసి పూర్తి. అబ్బా పరమానంద శిశులు వేసాడు బొమ్మ. పక్కన నీ బొమ్మ వేసుకోపోయినరా? పేదల ఫెన్ని వెంకటన్నా. రేవంత్ రెడ్డికి నేనేం చేసిన ఆయన కెరక, ఆయన నాకే చేసిన నాకెరక. జనాల్ని విడిపించిన ఇద్దరం కలిసి చెప్పాలి. అది కూడా అబ్బా పూర్తి చేస్తాంట. ఇన్ని అడ్డంకులు వచ్చినా మా కుక్క మావుచ్చే తాగుతానని చెప్పాలి రేవంత్. ఒకసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా చింతపండు మలేసిన కుక్క మావుచ్చే తాగుతా కాంగ్రెస్ లా. మమ్మల్ని దాటి రాడు. చెప్తే బాగుండు మా అన్న. ఒకసారి అన్న బొమ్మ వేసిన అబ్బా ఎంత ముద్దుగుంటాడు అన్న బొమ్మ వేసిండు. కాంగ్రెస్ కు స్థానిక భయమట. ఇప్పట్లో ఎన్నికలకు వెళ్తే కష్టమైన భావన అంటే ఇవి పెట్టదు అంటాడు. ఇప్పుడు దోస్తుగా డిసైడ్ చేసిండు. మన రేవంత్ తెలివేలుగు డిసైడ్ చేసిండ్రు అంతా కలిసి. రే ఊర్లు సంఖ్య నాకపోయినా సరే మనం ఊర్లలో సర్పంచ్ రావద్దు,
ఊర్లో సంక్రాంతికి పోవాలి, మన ఇంటి వచ్చారాకి ఏం చేయాలి, యూట్యూబ్లో వార్తలు బయలు సంపాదించుకోవాలి దొంగ నా కొడుకు లెక్క. మనం ఇంతేరా అని చెప్పేసి చెప్పిన వాళ్ళ. ఇంకా దొంగ నా కొడుకు ఇద్దరు కలిసి మరి లేపుతారు ఈ ముచ్చట్ని. నాలుగు చదువు ఇచ్చేది లేదు, 9th షెడ్యూల్లో వచ్చేది లేదు, ఈ రిజర్వేషన్ వచ్చేది లేదు, ఈ ముందర పడేది లేదు, ఈ దొంగ నా కొడుకులు ఓట్లు పెట్టించేది లేదు. ఇది నా మలేషియా ఆడి ఇంకోటి నల్లికుట్లోడు ఇద్దరు కలిసి ఇక మందిని ముంచిరు, కొడుకులు బాగుపడరు. మీ ప్రశ్న మా అట్ట కాదు, కాంగ్రెస్ వాళ్ళ ఉత్సా నా ఎమ్మెల్సీ అని పెట్టుకునే బాగుండు. అబ్బా సూపర్ ఉంటుండే. కాంగ్రెస్ వాళ్ళు ఉత్సా అయితే నాకు వచ్చిన ఎమ్మెల్సీ అని పెట్టి అట్టనే పెట్టు బాగుంటుంది. నాకు ఇచ్చేది లేదు, మానం లేదు, వాళ్ళ ఉత్సవం ఆగిన వాడు వాళ్ళ ఎమ్మెల్సీతో బతున్న వాడు వాళ్ళ సంఖ్య నాకుతా. అబ్బో కొడుకు ఎడబెడతాను. నల్లగొండ SBR గార్డెన్స్ పైసలు జానయ్య పక్కన వలినట్టు ఇలా పైసలు జానయ్య గారు ఈయన ఏముండవు. మన మలేషియా గారు పైలు పెట్టరామాట, పెయిడ్ ఆర్టిస్టులు పెడతాడు. ఇక అంతే, ఇంతవరకు ఉందా. ఇప్పుడు ఈ వార్త కిందికి అయిపోయింది. ఎందుకంటే ఇది మనోనికి అవసరం లేదు, రాజ్యాధికారమే కావాలి మనకి. ఇప్పుడు ఏదొద్దిగా అన్ని పాస్ అయిపోతాయి. ఇప్పుడు మనోడు చేరికల యాత్రన జోరుగా చేరికలు ఏది రాయాలా, బొమ్మే రాలేదా, ఇలా కూడా రాలేదా, దేక్తలేరా మనల్ని. ఒకసారి ప్రెస్ క్లబ్ పోయి ప్రెస్ క్లబ్ కాడ పెట్టరాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ జర్నలిస్ట్ అని పెట్టు. బీసీ జర్నలిస్ట్ గెలిచి నాలుగు ఆడ చూసుకుందాం ఒకసారి. బీసీ SC STలు అందరు కలిసి ఓటు వేయాల్సిందే. రెడ్డి గారు ఓడాలంటే ప్రెస్ క్లబ్ లా ఎవరిని కూడా ఒకటి ఒకసారి కనుక్కో. అంటే మనల్ని దేక్తలేరు జనాలు, కుక్కలన్నా దేక్తారు, మనం దేక్తలేరని అర్థమైపోయింది. సో ఇది పరిస్థితి. ఇంతవరకు ఈరోజు న్యూస్ కనిపిస్తూ ఉంది. మరి లైవ్లో ఉన్న వాళ్ళు మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే చెప్పాలి. మీరు లైవ్ వీడియోని చూస్తావు కానీ లైక్ చేస్తలేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 మంది చూసిరా లైవ్ ఇప్పుడు. కానీ మీరు వీడియోని లైక్ చేయకపోవడం వల్ల వీళ్ళు రెగ్యులర్గా రిపోర్ట్స్ కొడతారు. అవన్నీ తట్టుకొని మనం ముందర పోవాలంటే జస్ట్ మీరు ఒక లైక్ చేసి సరిపోతుంది. మీరు చేసే ఒక లైక్ 10 రిపోర్ట్లను తట్టుకొని ముందర పోవడానికి పనికి వస్తుంది. అదొకటి మీరు గమనించాలి. ఇంకా ముచ్చట ఏంటంటే రైతుల పంట రేవంత్ రెడ్డి కొనడానికి పెట్టియాల. ప్రజల అభిప్రాయం ఏమంటారంటే 91 చెప్తురు, 91% రేవంత్ రెడ్డి రైతుల పంట కొనడు కాక కొనని రైతులు అంటారు. నాకేం సంబంధం లేదు రేవంత్ అన్న, ఇక వాళ్ళ కోపం వస్తుంది నిజాలు చెప్తే. అందుకే చెప్తున్నా. 7,000 అవుతుందట. బీజేపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. పాపం వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి బీజేపీని అంటాడు. గుడ్ మార్నింగ్ జోండెల్ వినాయక్ గారు. మాణిక్యం అని చెప్పింది కరెక్ట్. బీజేపీ ఎంపీల కంటే మరి హైకమాండ్ డెసిషన్ ఇవ్వలేట, అందువల్ల వాళ్ళు ప్రచారం చేస్తున్నారట, సపోర్ట్ చేస్తారు అన్న. రిపోర్ట్ కొడుతూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు మన రమేష్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏమంటా అన్న, డైలీ 250 లైక్స్ టార్గెట్ పెట్టుకోరు. అంతవరకు వచ్చినా పర్వాలేదు. ఒక 5,000 రిపోర్ట్లు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. ఒక 5,000 రిపోర్ట్లు పడ్డా ఒకటే రోజు తట్టుకోగలుగుతాం. అట్లీస్ట్ 250 200 అన్నా టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1000 మంది చూస్తారు లైవ్, 2,000 3,000 పోతున్నాయి, మరి లైక్ చేస్తారు. ఎస్ అట, శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ మార్నింగ్ అన్నది, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో వాస్తవాలు చెప్పేటోళ్ళంటే కాంగ్రెస్ సర్కార్ నచ్చలేదు. సో అట్లాంటి వాళ్ళని ఎదగనీయకుండా ఎవరైతే వాళ్ళ సంఘం ఆడతారో